కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బిల్లకల్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరు వర్గాలు రాళ్లు కట్టెలతో దాడి చేసుకున్నారు. కూరగాయల వేలంపాటలో టీడీపీ సానుభూతి పరులైన రైతుల కూరగాయలకు తక్కువ పాడి వైసీపీకి చెందిన రైతుల కూరగాయలకు ఎక్కువ వేలంపాడి వ్యాపారస్తులకు అమ్మిస్తున్నాడంటూ వేలందారుడు మార్కెట్ దళారులపై ఇరు వర్గాలు కట్టెలు రాళ్లతో కొట్టుకున్నారు. సమాచారం తెలుసుకుని పరిస్థితిని అడ్డుకోబోయిన ఆస్పరి సీఐ హనుమంతప్ప పైన దాడి చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్, చెప్పండి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బిల్లకల్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. కూరగాయల వేలంపాటకు సంబంధించి టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణ తలెత్తినట్టుగా తెలుస్తుంది. అంటే పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి ఘర్షణకు సంబంధించి? అమూల్య, నిన్న ఏదైతే సాయంత్రం పూట కూరగాయల వేలం సమయంలో కొంతమంది మధ్య జరిగిన ఘర్షణ రెండు పార్టీల మధ్య ఘర్షణగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూరగాయల వేలంపాట జరిగే సమయంలో ఒకరికి అనుకూలంగా ఇంకొకరికి వ్యతిరేకంగా వేలంపాట నిర్వహించారని చెప్పి ఎవరైతే వేలంపాట నిర్వహించే నిర్వాహకుల పైన దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఒకసారిగా స్థానికంగా ఉన్న ఏదైతే పార్టీ నాయకులను ఒక్కసారిగా పిలిపించుకొని ఏదైతే వైసీపీ టీడీపీ నాయకుల మధ్య ఘర్షణగా ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వేలంపాటలో వైసీపీకి అనుకూలంగా ఉన్న వారి రైతులకు ఎక్కువ వేలంపాట పాడి టీడీపీకి సంబంధించిన వారికి తక్కువ వేలంపాట నిర్వహించారని చెప్పి గొడవ మొదలు పెట్టారు. దీంతో ఒక్కసారిగా ఏదైతే ఆ మార్కెట్ లో ఉన్న కర్రలు రాళ్ళు తీసుకొని ఒకరిపైన ఒకరు దాడులకు పాల్పడడం జరిగింది. అయితే పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులకు సమాచారం అందించారు అక్కడ స్థానికులు. అయితే ఆ పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు వచ్చిన సిఐ ఎస్ఐ పైన కూడా రాళ్ల దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో నలుగురుకు గాయాలు కావడం జరిగింది. ముఖ్యంగా సిఐ అలాగే ఎస్ఐ కూడా గాయపడడం జరిగింది. వారు ప్రస్తుతం అక్కడ లోకల్ గా ఉన్న హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఘర్షణకు కారణమైన నాయకులు కావచ్చు, ఇతర ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారిపైన కేసు నమోదు చేస్తామని చెప్పి కొద్దిసేపటి పోలీసు చెప్పడం జరిగింది. ఎవరైతే దాడిలో పాల్పడ్డారో వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లుగా అధికారులు చెప్పడం జరిగింది. ఒకసారి వారిని గుర్తించిన అనంతరం వారిపైన ఏదైతే దాడులకు పాల్పడిన వ్యక్తులపైన అలాగే పార్టీకి సంబంధించిన నాయకులపైన కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అమూల్య, రైట్. శివరాజ్ కుమార్, ఇప్పుడు చూసినట్టయితే మరి దీనికి సంబంధించి ఇరు పార్టీ నేతలు ఎవరైనా స్పందించారా? ఇరు పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ ఘర్షణకు సంబంధించి? అసలు ఎవరిది తప్పంటే ఏం మాట్లాడుతున్నారు? అయితే ముఖ్యంగా ఇది ప్రతిరోజు జరిగే కార్యక్రమం ఏదైతే వేలంపాట జరుగుతుందో ప్రతిరోజు జరుగుతుంది. అయితే ఒక్కసారిగా ఈ పార్టీలు ఇన్వాల్వ్ కావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎన్నికల సమయంలో ఉన్న ఆ ఘర్షణలు ఇప్పుడు ఏదైతే మరీ మొదలు పెట్టారని చెప్పి స్థానికంగా అనుకున్న పరిస్థితి అయితే ఆ కక్షపూరితంగా కొంతమంది గొడవలు చిన్న గొడవలను సాకుగా చూపించుకొని నాయకులు ఏదైతే ఒకరిపై ఒకరు దాడులకు ప్రయత్నం చేస్తున్నారు. వీరిపైన ఎవరైతే పోలీసులు ఎక్కడికెక్కడ కంట్రోల్ చేసుకుంటూ వచ్చిన పరిస్థితి. నిన్న కూడా చిన్న గొడవను సాకుగా చూపించుకొని వైసీపీ టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా టీడీపీ నాయకులు కొంత పల్లెల్లో రెచ్చిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎవరైతే వైసీపీకి అనుకూలంగా ఉన్న నాయకులను టార్గెట్ చేసుకొని ఏ చిన్న గొడవ జరిగినా అవి వైసీపీ నాయకులు చేశారని చెప్పి వారిపైన దాడులకు ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నాయకులు. దీన్ని కంట్రోల్ చేసే క్రమంలో రెండు పార్టీల మధ్య గొడవలకు దారి తీస్తుంది. నిన్న జరిగిన గొడవ ఇదే విధంగా జరిగింది. ఇప్పుడు పోలీసులు ఏదైతే ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఎవరైతే పార్టీ నాయకులు ఇన్వాల్వ్ అయ్యారో వారిపైన ఆ చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరిగింది. అమూల్య, రైట్. శివరాజ్ కుమార్, ఇప్పుడు చూసినట్టయితే ఈ ఘర్షణ ఆపడానికి వెళ్ళిన సీఐ ఎవరైతే ఉన్నారో హనుమంతప్ప, మరి ఆ సీఐ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? అంటే సీఐని గాయపరిచిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. అయితే నిన్న ఒక్కసారిగా గ్రామస్తులు కావచ్చు, అక్కడ ఉన్న స్థానిక నాయకులు ఘర్షణ పడడంతో స్థానికంగా ఉన్న పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది.
అయితే ఆ క్రమంలో సిఐ పైన అలాగే వారి సిబ్బంది పైన రాళ్ల దాడి చేయడం జరిగింది. ఆ రాళ్ల దాడిలో సిఐకి గాయం కావడంతో ఒకసారిగా పరిస్థితి ఉధృతంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు అక్కడ ఉన్న అందరినీ చెదరగొట్టి సిఐని అక్కడి నుంచి పక్కకి తీసుకురావడం జరిగింది. వారిని ఏదైతే చికిత్స నిమిత్తం ప్రస్తుతం హాస్పిటల్ చికిత్స పొందుతారో వారి పరిస్థితి అయితే నిలకడగానే ఉందని చెప్పుకోవచ్చు. అటు గాయపడిన మిగతా వారికి కూడా చికిత్స అందించి పంపించేయడం జరిగింది. అయితే ఏదైతే సిఐ పైన దాడి చేసిన వారిని గుర్తించే క్రమంలో పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. వారిని గుర్తించిన అనంతరం వారిపైన కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు అయితే చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ శివరాజ్ కుమార్. పర్చేజ్ కాదు.